ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. ప్రియమైన ముస్లిం సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు మరియు తర్వాత ప్రపంచం అంధకారంలో పరిగెడుతూ ఉండేది. మాట మాటపై కత్తి దూయడం, చావడం, చంపడం సహజమైపోయింది. మానవ ప్రాణానికి అసలు విలువ లేకుండా పోయింది. సత్యం రూపుమాసిపోయి రాక్షసత్వం రాజమేలుతున్నటువంటి కఠిన పరిస్థితిలో అనంత కరుణామయుడైన అల్లాహు తఆలా మనుషులపై కనికరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పంపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాము ఎప్పుడైతే ప్రవక్త అని చెప్పారో అప్పుడే మిత్రులు శత్రువులుగా, ఆప్తులు పరాయివారిగా మారిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టేవారు. వారు నడిచే దారుల్లో ముళ్ళు పరిచేవారు. వారి మాటలు విని ఎగతాళి చేసేవారు. వారు నడిచే దారుల్లో చెత్త వేసేవారు. వారు నమాజ్లో ఉన్నప్పుడు మెడలో దుప్పటి విధించేవారు. వారి అనుచరులను కూడా క్రూరంగా శిక్షించేవారు. వారి అనుచరులను మక్కా వీధుల్లో ఈడ్చుకుంటూ పోయేవారు. వీరిని నిప్పుల్లో పడుకోబెట్టేవారు. వీటన్నిటిని తట్టుకోలేక ఎంతో మంది సహబాలు తన మాతృభూమిని, ఆస్తిపాస్తులను కూడా విడిచిపెట్టడానికి సిద్ధమయ్యారు. ఇన్ని కష్టాలు భరించినా కానీ ఆ కారుణ్యమును పలికిన పలుకులు ఇస్లాం చరిత్రలో శాశ్వతం నిలిచిపోయాయి. హిజ్రీ 10వ సంవత్సరంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాపై విజయాన్ని సాధించారు. ప్రవక్తను మరియు అనుచరులను ఎన్నో కష్టాలు పెట్టిన విశ్వాసులు తమ కుటుంబ వాసులకు మరణం ఖాయం భావించిన సమయంలో ఆ కారుని ముందు చేసిన చాటింపు స్వర్ణాక్షరాలు రాయబడింది. इनके बाद खत्म करना चाहता हूँ। वाक़ई दवा अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।